ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే కోసం మనం ఇంట్లోనే తయారు చేసుకోగలిగే 5 బ్యూటిఫుల్ ట్రయాంగిల్ బ్యాచెస్ ఐడియాస్ చూద్దాం. ముందుగా అయితే హార్ట్ షేప్ బ్యాజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. దానికి వైట్ పేపర్ మీద ఇలా హార్ట్ షేప్ అయితే డ్రా చేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేసుకున్నాం. కటింగ్ చేసుకున్న తర్వాత ఇదే షేప్ ని కార్డ్బోర్డ్ మీద ట్రేస్ చేసేసి కార్డ్బోర్డ్ పీస్ ని కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు అప్ పోర్షన్ పార్ట్ అండ్ డౌన్ పోర్షన్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఆ పార్ట్స్ అయితే కట్ చేసుకుంటాం. సెంటర్ వైట్ కలర్ వస్తుంది కాబట్టి వైట్ పీస్ అలాగే ఉంచుకోండి. రిమైనింగ్ అప్ అండ్ డౌన్ పీసెస్ వచ్చేసి ఇలా ఆరెంజ్ అండ్ గ్రీన్ పేపర్ మీద ట్రేస్ చేసేసి ఆ పార్ట్స్ అయితే కట్ చేసుకుంటాం. ఏదైతే కార్డ్బోర్డ్ పీస్ హాట్ కట్ చేసుకున్నామో దానికి గ్లూ పెట్టేసి అప్ పోర్షన్ లో ఆరెంజ్ కలర్, సెంటర్ లో వైట్ అండ్ డౌన్ సైడ్ లో గ్రీన్ కలర్ ఇలా ట్రై కలర్స్ పెట్టేసి సెంటర్ లో అశోక చక్రాన్ని డ్రా చేసేసాము. ఆరెంజ్ కలర్ పేపర్ స్టిక్ అయితే అంటిస్తున్నాను. దీన్ని యూజ్ చేసుకొని మనము ఈ బ్యాజ్ ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఇదే ప్యాటర్న్ రిపీట్ చేసేసాను. ఫైనల్ బ్యాజ్ అయితే చూస్తున్నారు కదా. నెక్స్ట్ సింపుల్ స్క్వేర్ షేప్ ఇండియన్ ఫ్లాగ్ బ్యాజ్, బేసిక్ డిజైన్ అయిన అశోక చక్రతో చాలా నీట్ గా కనిపిస్తుంది. 1/2 ఇంచ్ తో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ స్ట్రిప్స్ కట్ చేసి వైట్ పేపర్ మీద ఇలా పేస్ట్ చేసాము. సెంటర్ లో అశోక చక్ర డ్రా చేసి సైడ్ ఒక చిన్న స్టిక్ పెట్టారంటే హ్యాండ్ ఫ్లాగ్ ఆల్సో రెడీ. నెక్స్ట్ విల్ గో ఫర్ థర్డ్ వన్. 3 కలర్స్ తో డిజైన్ చేసి పైకి హ్యాంగింగ్ లూప్ ఇచ్చాను. వాల్ లేదా డోర్ డెకరేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వైట్ పేపర్ మీద 1 సెంటీమీటర్ మార్క్ చేసేసి ఆరెంజ్ గ్రీన్ కలర్ పేపర్ ని ఇలా అంటించేసి స్ట్రిప్స్ అయితే కట్ చేసేసేయండి. వీటిని మనం ఏదైతే ఆరెంజ్ సర్కిల్ కట్ చేసామో దానికి అశోక చక్రాన్ని అంటించేసి కట్ చేసిన స్ట్రిప్స్ ని వచ్చేసి ఆ సర్కిల్ కింద పేస్ట్ చేయటమే. అండ్ ఇక్కడ లూప్ ఇచ్చేసాం కాబట్టి మనము ఇది ఎక్కడైనా హ్యాంగింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ హ్యాంగింగ్ బ్యాచ్ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ గా ఉంది కదా. ఇప్పుడు ఫ్లవర్ బ్యాజ్ ఎలా ప్రిపేర్ చేయవచ్చో చూసేద్దాం. ఇలా ట్రై కలర్ స్ట్రిప్స్ తీసుకొని స్క్వేర్ పీసెస్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి ఇంకో కావాల్సిన కర్వ్ షేప్ ఎడ్జ్ డ్రా చేసేసి కటింగ్ చేశారంటే ఇలా ఫ్లవర్ షేప్ వస్తుంది. రిమైనింగ్ 2 ఫ్లవర్స్ కూడా రెడీ చేసుకొని ఫస్ట్ గ్రీన్, ఆఫ్టర్ దట్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ స్టిక్ చేసేసి సెంటర్ లో అశోక చక్ర పెట్టారంటే అంతే క్యూట్ గా ఉండే ఫ్లేవర్ బ్యాచ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ 5th వన్. కార్డ్బోర్డ్ నుంచి ముందుగా సర్కిల్ అయితే కట్ చేసుకున్నా. ఏవైతే ట్రై కలర్స్ ఉన్నాయో వాటి నుంచి అప్ అండ్ డౌన్ మెథడ్ లో ఫోల్డ్ చేసి ఇలా ప్యాటర్న్ అయితే రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు వీటిని ఎక్స్ట్రా పోర్షన్ రిమూవ్ చేసి సెంటర్ కి ఫోల్డ్ చేసి ఎడ్జెస్ లో ఏదో ఒక కర్వ్ ఇచ్చి కటింగ్ చేసుకున్న తర్వాత సెంటర్ లో ఇలా గ్లూ అయితే పెట్టేసామంటే ఈ ప్యాటర్న్ రెడీ అయిపోతుంది. అలాగే ఆరెంజ్ కలర్ రెడీ చేసుకున్నా. వైట్ కలర్ కి అయితే నేను సెంటర్ లో గ్లూ పెట్టట్లేదు, జస్ట్ అలా ఉంచేసాను. ఇప్పుడు వైట్ కలర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మిడిల్ లో పెట్టేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ని ఆ వైట్ కలర్ స్ట్రిప్స్ కి అంటించేసాము. ఈ కార్డ్బోర్డ్ సర్కిల్ ని ఫ్లవర్ బ్యాక్ సైడ్ స్టిక్ చేయడం వల్ల ఫ్లవర్ కి సపోర్టెడ్ గా ఉంటుంది అండ్ లూప్ ఇచ్చున్నాం కాబట్టి ఎక్కడైనా మనం ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. సెంటర్ లో అశోక చక్ర ఈ డిజైన్ కి బ్యూటిఫుల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది కదా. ట్రై కలర్ ఫ్లవర్ బ్యాచ్ రిమైనింగ్ 4 బ్యాచెస్ లో మీకే బ్యాచ్ నచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.